హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మరి ఆ వీడియో ఏంటనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే మీకు అర్థమవుతుంది. సో ఈసారి మన తెలంగాణలోని బతుకమ్మ ఫెస్టివల్ అలాగే దసరా ఫెస్టివల్ అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన ఒక సంతోషకరమైన హ్యాపీనెస్ న్యూస్ అయితే మహిళలందరికైతే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మరి ఇన్ఫర్మేటివ్ ఏంటి అనేది అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. సో మీకు అప్పుడే అర్థమవుతుంది. సో సంతోషకరమైన వార్త ఏంటంటే, సో బతుకమ్మ పండుగకి ప్రతిసారి మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే మనకి ఒక చీర అయితే ఇచ్చారు బతుకమ్మ పండుగకి. అలాగే ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ గారు గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మనకి 2 చీరలు అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ప్రకటనలో ఇచ్చేశారు. సో అలాగే చీరలు కూడా రెడీ అవ్వడం అయితే జరిగింది. సో ఎవరికైతే అర్హులయ్యారో సో వారందరికీ కంపల్సరీగా ఒకటి ఉండాలి. సో అదేంటంటే రేషన్ కార్డ్స్ అయితే కంపల్సరీ కలిగి అయితే ఉండాలి. సో రేషన్ కార్డు ఎవరికైతే ఉండదో సో వారికి ఈ చీరలు అయితే రావు. సో ఎవరైతే రేషన్ కార్డ్స్ అయితే కలిగి ఉంటారో సో వారందరికీ ఈ చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ విషయం అయితే మీరు దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్లో అయితే మీరు చీరలు అయితే తీసుకోవచ్చు. సో గవర్నమెంట్ అయితే ఈసారి డబుల్ ధమాకా అయితే మనకి సిద్ధం చేసింది. సో 1 సారీ ప్లస్ 1 సారీ, సో 2 సారీస్ అయితే ఒకరికి ఇవ్వబోతున్నారు. సో అర్హులైన ప్రతి ఇంట్లో ఒకరికి 2 సారీస్ అయితే ఇవ్వబోతున్నారు. సో మీరు లేట్ చేయకుండా స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళి తెచ్చుకోండి. సో స్టాక్ కూడా అయిపోవచ్చు. అలాగే మహాలక్ష్మి పథకం కూడా మనకి దసరాకి స్టార్ట్ చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇక చూడాలి, మరి అప్పుడే దసరాకి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలీదు. సో ఈ న్యూస్ అయితే మీ అందరికీ సంతోషం కలిగించిందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక చీర ఇచ్చేది 2 చీరలు ఇస్తుందంటే ఎవరికైనా ఆనందమే. సో ఆ చీరలు ఎలా ఉంటాయి, ఈ డిజైన్ ఎలా ఉంటుంది అనేది అయితే మళ్ళీ మనకేమైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.